సినిమా ఎలాగంటూ పోనీ నాకు ఈ విషయం మీద మాత్రం చాలా బాగా కోపం వచ్చింది మామ. పార్వతీదేవి స్టిక్కర్ పెట్టుకోవడం ఏంట్రా జఫగల్లరా. ఇక ఈ సినిమా కథ ఏంటంటే మామ, 2వ శతాబ్దంలో నడిచే ఈ కథ కాళహస్తి ప్రాంతంలో ఓ 5 తెగలలో ఒకదానికి చెందిన తెన్నడు అలియాస్ మంచు విష్ణు తన చిన్నతనంలోనే జరిగిన ఒక విషాద ఘటనతో సృష్టిలో దేవుడు లేడు ఒట్టి రాయి మాత్రమే అనే భావంతో బ్రతుకుతూ ఉంటాడు. ఇంకో పక్క ఆ దగ్గరలోనే ఉండే వాయులింగంకి వంశపార్యపర్యంగా మహాదేవ శాస్త్రి అలియాస్ మోహన్ బాబు ఎంతో గోప్యంగా ఉంచుతూ తానే మహాశివుడికి పరమ భక్తుడిని అనే భావంతో ఉంటాడు. మరి ఈ వాయులింగానికి ఉన్న దివ్య శక్తుల రీత్యా దానిని సొంతం చేసుకోవాలి అనుకునే కాలాముకుడు అలియాస్ అర్పిత్ రంక వల్ల వీరి తెగలకు వచ్చిన ఆటంకం ఏంటి, దేవుడే లేడు అనే తెన్నడుకి రుద్ర అలియాస్ ప్రభాస్ చూపిన మార్గం ఏంటి, అసలు ఈ తెన్నడు కన్నప్పగా ఎందుకు మారాడు, తన గత జన్మ రహస్యం ఏమైనా ఉందా, లాంటివి తెలియాలంటే ఈ చిత్రాన్ని వెండి తెరపై చూడాల్సిందే. ఇక ఈ సినిమాలో ప్లస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే మామ, ఫస్ట్ గా మాట్లాడుకోవాలంటే ప్రభాస్ గారి గురించి మాట్లాడుకోవాలి. ఈ సినిమాలో ప్రభాస్ గారు ఉన్నంత వరకు మనకు టైమే తెలియదు, అంత బాగుంటది సినిమా, అలా వెళ్ళిపోతూ ఉంటది. ఇక సెకండ్ వన్ గురించి మాట్లాడుకుంటే మామ, రొమాన్స్ మామ. ఈ సినిమాలో రొమాన్స్ మాత్రం అసలు ఇచ్చి పడేసిరు మామ. అసలు ఈ సినిమా డెవోషనల్ తెలియదు, రొమాంటిక్ సినిమా తెలియదు, ఆల్మోస్ట్ రొమాన్సే కనబడుతుంది హీరో హీరోయిన్ మధ్య. నాకెందుకో మంచు విష్ణు అన్న కావాలనే రొమాన్స్ పెట్టించుకున్నాడేమో అని డౌట్ వస్తుంది మామ. బా సూపర్ అసలు రొమాన్స్. ఇకపోతే మోహన్ బాబు గారి యాక్టింగ్ పర్వాలేదు అనిపించింది మామ, అలా వెళ్ళిపోతూ ఉంటది. ఇక ఫోర్త్ వన్ గురించి మాట్లాడుకుంటే క్లైమాక్స్ సీన్ మామ, చాలా బాగా చేశారు మంచు విష్ణు అన్న అండ్ మోహన్ బాబు గారు, ఆ క్యాస్ట్ అండ్ క్రూ కూడా. మనం పెట్టే ప్రతి రూపాయి ఈ క్లైమాక్స్ సీన్ చూసి సరే సాటిస్ఫై అయ్యాం అన్నట్టు అనిపిస్తుంది అనమాట. ఇక మైనస్ పాయింట్స్ గురించి మాట్లాడుకుంటే రాసుకున్నాను, ప్రతిదీ వాట్సాప్ లో రాసుకున్నాను, నాకేమనిపించిందో అవి చెప్తాను మీకు. ఇక ఫస్ట్ గా మంచు విష్ణు అన్న యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే ఊహించినంత స్థాయిలో యాక్టింగ్ ఏం నాకు అనిపించలేదు. మేమర్స్ కి మళ్ళీ మంచు విష్ణు అన్న దొరికిసాడేమో అని అనిపించింది నాకైతే. కంబ్యాక్ కావాలన్నా డి పాండవులు 9 లాంటి యాక్టింగ్ కావాలన్నా. అండ్ స్టార్టింగ్ లో మీ గూడెన్ షార్ట్స్, అమ్మోర్ దగ్గర ఉండే షార్ట్స్ మాత్రం అంతకేం లేవు. అండ్ మన తెలుగు నేటివిటీకి దగ్గరగా ఏం అనిపించలేదు, ఫారెన్ షార్ట్ ఫిల్మ్ చూస్తున్నట్టు ఉంది కొన్ని ఫ్రేమ్స్ లో చూస్తూ ఉంటే. ఇక క్లైమాక్స్ సీన్ లో సీజీ వర్క్స్ మినహాయిస్తే సీజీ వర్క్స్ ఏమో అంతగా అనిపించలేదు మామ. 200 కోట్లు దేనికి పెట్టారా బాబు అన్నట్టు అనిపించింది నాకైతే. ఆ గూడెం దగ్గర స్టార్టింగ్ సీన్స్ లో చైల్డ్ ఆర్టిస్టులను ఎక్కడ తీసుకొచ్చామన్నా, వాళ్ళకి తెలుగు వచ్చి అలా మాట్లాడుతున్నారా లేదంటే తెలుగు రాక అలా మాట్లాడుతున్నారా? ఫస్ట్ హాఫ్ లో కాలాముకుడు మనుషులతో ఒక ఫైట్ ఉంటది మామ అడవిలో, అది హ్యాస్టీస్ కందా మూవీ ఇంటర్వెల్ బ్లాక్ దగ్గర ఉండే ఫైట్ ని కాపీ కొట్టేశారు మామ. ఇక ఈ సినిమాలో ఫైట్స్ కోసం ఎంత తక్కువగా మాట్లాడుకుంటే అంత మంచిదిరా మామ. ఎంత వరస్ట్ గా ఉన్నాయంటే షార్ట్ ఫిల్మ్స్ తీసే వాళ్ళు కూడా నీట్ గా తీస్తారు ఫైట్స్. ఫైట్ మాస్టర్ ఎవరో గానీ దండేసి దండం పెట్టాలి ఫస్ట్. మెయిన్ గా ఈ సినిమాని డివోషనల్ సినిమా అనుకుని థియేటర్కి వెళ్ళి చూసాం కాబట్టి మెయిన్లీ ఒక థింగ్ కోసం మాట్లాడుకోవాలి మామ, అదే శివుడు పార్వతి కోసం. శివుడు గెటప్ ఓకే గానీ పార్వతి గెటప్ ఏంటి మామ, మరి స్టిక్కర్ తో ఉంది కాజల్ అగర్వాల్. మినిమం బొట్టైనా పెట్టాలి కదా. సినిమా ఎలాగంటూ పోనీ నాకు ఈ విషయం మీద మాత్రం చాలా బాగా కోపం వచ్చింది మామ. పార్వతీదేవి స్టిక్కర్ పెట్టుకోవడం ఏంట్రా జఫగల్లరా. ఇకపోతే ఈ సినిమాలో ఆల్మోస్ట్ ఇండస్ట్రీలో ఉన్న పాపులర్ క్యారెక్టర్ ఆర్టిస్టులు అందరినీ వాడేశారు, కానీ సరిగ్గా వాడుకోలేదు సినిమాకి తగ్గట్టు. ఏదో మనం పిలవగానే ఆర్టిస్టులు అవుతున్నారు, మనం ఇచ్చిన క్యారెక్టర్లు చేసేస్తున్నారు అన్నట్టు అనిపించింది నాకైతే, ఏదో మమ అన్నట్టు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఫైనల్ గా ఒక మాట చెప్పాలంటే సినిమాలో నో లాజిక్స్, ఓన్లీ మ్యాజిక్. మంచు విష్ణు అన్న మీమ్స్ ట్రోల్స్ చూసి థియేటర్ లో కూడా మీరు ఎంజాయ్ చేయాలి, నవ్వుకోవాలనుకుంటే సినిమాని పక్కాగా థియేటర్ లో చూడండి. సంపూర్ణేష్ బాబు సినిమాలు బెస్ట్ అంటున్నారన్న మంచు విష్ణు అన్న. ఇవన్నీ నా మనసులో ఉండి వచ్చిన మాటలు కాదు, నా పక్క సీటు నా వెనక సీటు వీళ్ళందరూ అనుకున్న మాటలు ఇవన్నీ ఒక దగ్గర కూర్చి ఈ వీడియో అయితే చేస్తున్నాను. ఇలా మేము అందరం మంచు విష్ణు అన్న సినిమాకి వెళ్తున్నాం, మంచు విష్ణు అన్న ఎలా చేస్తాడో అని ఒక షార్ట్ పెట్టాను అన్న యూట్యూబ్ లో. దానికి కామెంట్ ఎలా పెట్టారు చూడు, ఏదో నేనేదో సినిమా తీసినట్టు. కానీ క్లైమాక్స్ సీన్ మాత్రం బాగుంది, నాకు నచ్చింది. సో ఇదన్నమాట సంగతి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే కొట్టుమావా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.